ఆర్టిస్ట్గా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. సో నిన్నే నేను మిక్సింగ్లో చూసేటప్పుడు ఏంటి ఆర్టిస్ట్ సుహాసిన్, యాక్టర్ సుహాసిని ఇన్ అని ఉంది. డైరెక్టర్కి అప్పుడే బాగుందా ఆయన ఇలాగే కంటిన్యూ చేయమనండి, పొరపాటున మళ్ళీ ఎప్పుడన్నా హీరోని వేసుకుంటాడేమో. సో అంటే ఒక మామూలుగా వచ్చి సినిమా ఇండస్ట్రీలో ఈరోజు సుహాస్ తను సెలెక్ట్ చేసుకుంటున్న స్క్రిప్ట్స్ ఒక జోనర్ క్రియేట్ చేశాడు. నిన్న నైటే నేను యుఎస్ ఈ సినిమా రిలీజ్ గురించి మాట్లాడితే వాళ్ళు చెప్తున్నారు అన్నట్టు, అంటే సుహాస్ అంటే మినిమం ఇంత రెవెన్యూ మీకు ఓవర్సీస్ నుంచి వస్తుంది సార్ అని. అంటే గుడ్, అంటే తనకు ఒక తన సినిమా వస్తుందంటే ఒక జోనర్ ఆఫ్ ఆడియన్స్ని ఒక సుహాస్ గారి సినిమా చూడొచ్చు అనేది క్రియేట్ చేశాడు. ఈ సినిమా కూడా అంటే మనం ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు నేను చూసా, కొంతమంది నాకు ఏదో కామెంట్స్ పంపించారు, అంటే ఇది ఫ్యామిలీతో చూడడం కష్టమా అని. మేబీ మీరు కూడా దాంట్లో ఏదైనా క్వశ్చన్ వేస్తారేమో తెలియదు నాకు. కానీ ఇట్స్ ఏ డీసెంట్ ఫిలిం. అంటే దిల్ రాజు ప్రొడక్షన్ అనగానే ముందు నేనే ఒప్పుకోను. పోతే ఈ కాన్సెప్ట్లో ఉన్న నావెల్ డైరెక్టర్, ఈ స్క్రిప్ట్ అనుకున్నప్పటి నుంచి డైరెక్టర్కి నాకు జరిగిన కాన్వర్సేషన్లో కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్లో కూర్చొని పిల్లలతో పాటు హెల్దీగా చూసేలాగా ఉండాలి. అంటే కొంచెం